చేసుకున్నాం. పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్ర ఇచ్చావు. ఉదయ కాలంలో మేలుకొల్పావు దేవా. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొనుచున్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కాయీను భూమిని చేదుపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచునవి పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా ఏబేలును అతనికి లక్షణమును దాచిపెట్టాను, అర్పణమును లక్ష్యపెట్టాను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనును మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకును కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొననా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిలి పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడని. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనను. అప్పుడు ఆయన, నీవులో చేసిన ఈ పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున మీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచినవా? ఈ నేల మీద ఉండకుండా నీవును శపించబడి ఉన్నావు. నీ నేల చేదుపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యలేదు. నీవు భూమి మీద దిగులు పడుచు దిగంబరి ఉండనైనవు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదింబరినే ఉందను. కావున నన్ను కనుగొనవాడెవడు? వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా నీతో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలగనను. మరియు ఎవడైనను కయీను కనుగొని అతన్ని చంపి ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురములను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హారాను కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకును పేరు పెట్టెను. హనోకును ఈరాదు పుట్టెను. ఈరాదు మహబేలును కనెను. మహబేలు మతుషాయేలు కనెను. మతుషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు ఫిల్లా. ఆదా యాబేలు బాలురను కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబేలు. ఇతడు సితారాను
స్థానికను వాడు కాక చేసుకుని వారికి అందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయిము కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయిము సహోదరి పేరు నయమ్మ. లెబేను తన భార్యతో, ఓ అదా, ఓ సిల్ల, ఓ నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని. ఏడంతులు ప్రతిదండన కయ్యను కోపం వచ్చిన ఎడల లెమెకు కోపము 77 వచ్చుననెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించడని కొని అతనికి షాతు అని పేరు పెట్టాను. మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి హేనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామము నా ప్రార్థన చేయుట ఆరంభించబడింది. వీడు ఎప్పటి నుంచి ప్రార్థన చేయుట ఆరంభించబడింది? మరి ఆదాముకి 2 కుమారులు, ఫస్ట్ కయీను, ఏబేలు. అయితే ఈ 2 కుమారులు, మరి కయీను భూమిని సేద్యపరుచుకునేవాడట. ఏబేలు తన గొర్రెల మందల్ని కాపుకునేవాడట. అయితే కయీను పెద్దవాడు, ఏబేలు చిన్నవాడు. మరి ఇక్కడ కూడా చూస్తూ ఉంటే ఏబేలు తన గొర్రెల మందల్లో దేవునికి అర్పణ ఎట్లా ఇచ్చేదట అంటే మంచిది, బలము గల వాటిని దేవునికి అర్పించేదట, గొర్రె పొట్టేలు. మరి కయీను ఏం చేసేది? తన భూమిని సేద్య చేసుకునే వ్యక్తి కాబట్టి తను ఏం చేసేదట, దేవునికి ఇచ్చే విషయంలో మరి భూమి మీద పంట పండిన మంచి గింజలు దేవునికి ఇవ్వాలి కదా, ఇవ్వలేదట. ఆయన తాళ్ళు గింజలు, పనికిరాని అలాంటివి దేవునికి ఇస్తే దేవుడు ఏం చేశాడు? ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదట. ఎలా తెలిసిపోతుంటుంది మరి దేవుని కాడ పెట్టింది అంటే? మరి ఆ రోజులలో దేవుడు వారికి దర్శనాల రూపాలుగా వారికి తెలియబడబడింది. మరి ఈ రోజులలో మనం ఇచ్చే అర్పణ దేవుడు ఏ విధంగా అంగీకరిస్తాడంటే మన ఇంటికి ఆశీర్వాదంతో కూడి ఉంటుంది. మరి అది తెలుసుకోలేని వారంటారు. ఏంటంటే మనము ఏ పని చేసినా, మన భూమి పొలం సేద్యం చేసినా, ఉద్యోగం సేద్యం చేసినా, సో ఏ వ్యాపారం చేసినా కానీ మన దాంట్లో వచ్చినది దేవునికి ఇవ్వాలి ఫస్ట్. మరి ఇక్కడ ఉద్యోగస్తులు కారు, మరి వ్యాపారం చేసుకునే వారు కారు కానీ, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, మరి ఒకరు గొర్రెల కాపరి, ఒకరు భూమి చేసి సేద్యం చేసుకునేవారు. మరి ఇద్దరిలో ఏబేలుకి ఇచ్చిన మంచి బుద్ధి మరి కయీనుకి ఇవ్వబడలేదు. మరి దేవునికి ఇచ్చిట్లో మరి వాళ్ళు ఏబేలు మంచి ఇచ్చాడట. కయీను మరి తన భూమిని సేద్యం చేసుకున్న దాంట్లో తన పంటలో మరి పుచ్చిపోయినది ఇచ్చాడు. దేవుడు ఎమ్మటే అంగీకరించలేదు. మరి దేవుడు మరి ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది, క్షమించవచ్చుగా ఇద్దరిని అంటే, ఇద్దరిని క్షమించి దీవించవచ్చుగా అంటే అలా కాదు. దేవుడే, మానవుడు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు అలానే అనుకుంటే ఆ వచనం ఉపయోగిస్తే మరి చూసావా, మొదటి 3 అధ్యాయాలలో ఆదాము చరిత్ర గురించి చూడబడింది. ఆదాము తినొద్దన్న పండుగ తిని దేవుడు చెప్పిన మాట వినకుండా ఏం చేయబడింది?
గెంటి వేయబడింది, ఏదైనా తోటలో గెంటేసేసాడు ఫస్ట్ అది. ఇప్పుడు ఇక్కడ అర్పణ విషయంలో తన కుమారుల ఆదాం కుమారుల అర్పణ విషయంలో కూడా దేవుడు ఏం చేయబడింది, మరి వారు చేసే అర్పణ అంగీకరించలేదు. మరి అంగీకరించకుంటే ఏ కయ్యనికి ఏం శిక్ష విధింపబడింది, ఏం చేశాడు, నా అర్పణ అంగీకరించలేదు కాబట్టి ద్వేషం పెంచుకొని కయ్యని చంపేశాడట. ఏబేల్ని కయ్యలో చంపేశాడట. చంపేసేసి భూమిలో పాతి పెడితే ఆ రక్తము దేవుని సన్నిధానంలో వినబడుతూ ఉన్నది. మరి వినబడి నీ అన్న ఏడి, నీ తమ్ముడు ఏడి అని అడుగుతూ ఉంటే, మరి నా తమ్ముడికి నేను కావాలి అన్నా అంటే దేవుని తెలియదా నువ్వు చంపిన విషయము, ఆయన రక్తమాడ మొరపెడుతూ ఉంటే వచ్చి ఏమంటే దేవుడు అడిగాడు. ఒక్క ఈ ఈ ఈ కయ్యను నుంచే స్టార్ట్ అయింది చంపడం అనేది. చంపడం పాత నిబంధనలు ప్రార్థన. ఇక ఆ తర్వాత దేవుడు కయ్యన్ని ఏమి శపించాడో, దేశదుంబురువై తిరిగిపోదు భూమి సేద్యం చేసుకున్నా నీకు ఫలించదని ఆయన ఒక్క కాడ ఉండకుండా ఆ దేశంలో బ్రతుక్కుంటూ వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ తర్వాత ఆమెకి మళ్ళీ ఎవరు పుట్టారు, హనోకు మరి కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత షేము కుమారులు ఇలా పుట్టుకుంటూ వచ్చారు. మరి ఆదాము వంశావళి అది ఇదే విధంగా ప్రార్థన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి లాస్ట్ వచనం చూస్తే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభించబడింది. ఇప్పుడే ఎనోష్ నుండే ప్రార్థన చేయడం ఆరంభించబడింది. దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక చరిత్రగా ఈ బైబిల్ గ్రంథం లిఖించబడింది. అందుకే ఈ బైబిల్ చదివినవాడు మరి చరిత్ర తెలిసిపోతూ ఉంటాం. సృష్టి ఎలా సృష్టించబడింది, ఎవరు మూల పురుషుడు, ఎవరి నుంచి ఎవరికి ఏ వంశాలకు వచ్చినాక మరి దేవుడు జన్మించాడు అని ఈ బైబిల్ గ్రంథము తెలియబడుతూ ఉంటుంది. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం తెలియబడినప్పుడు ప్రతిదీ మరి మానవుడి జీవితంలో మారిపోతూ ఉంటుంది. అందుకోసం ఈ గ్రంథం చదివిన వారి జీవితాలు మారిపోతాయి, కానీ ఈ గ్రంథాన్ని ప్రేమించలేని వారు, పక్కన పెట్టిన వారు, వారి జీవితాలు మారిపోయి వారి జీవితాలు వారి బ్రతుకులు మారిపోయి. అందుకోసమే గొప్ప దయోజనులు వారి జీవితాలు మార్చబడినప్పుడే ఈ గ్రంథాలు చదవబడతాయి. భక్సింగ్ గారు హెబ్రోన్ ఫెలోషిప్ ఆయన మిషనరీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటట్ట. మిషనరీ దాంట్లో ఆయన సిక్కు వ్యక్తి అయితే చక్కటి బైబిల్ ఆయనకి ఇచ్చారట. ఆ కాలేజీ చదివిన ఇంత మంచి అట్టలు, ఈ అట్టలు బాగున్నాయిగా, ఈ పుస్తకం దింపి పారేస్తా అని పారేశారు. దేవుడు మళ్ళీ చెప్పి పారేసిన కానీ మళ్ళీ వాళ్ళు మిషనరీ దాంట్లో అందులో చదువుకున్నాడు. మరి ఒక ఉదయకాలంలో దేవుడు ఆ మిషనరీ ప్రార్థనలో చేస్తుండే దేవుడు దర్శించాడు, ఆయనలో మార్పును తీసుకొచ్చాడు, ఆయన దర్శించాడు. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంజనీరింగ్ పూర్తయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. బైబిల్ తను మళ్ళీ ఒక బైబిల్ పొంది చదవడము స్టార్ట్ చేశారట. మరి బైబిల్ గదిలో రహస్యంగా బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తే వాళ్ళ సిక్కు మతస్థుల ఆచారాలు పద్ధతులు ఆచరించకుంటే తల్లి అబ్జర్వ్ చేసి, ఎందుకు నా కుమారుడి అప్పట్లాగా లేడు, లేదో మార్పు వచ్చిందని చూస్తే రహస్యంగా గదిలోకి వెళ్ళి చదువుతూ ఉంటే, మరి అమ్మా నేను దేవుని నమ్ముకున్నాను అంటే, నువ్వు నమ్ముకున్నావు బయటికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు అంటే, మరి సమాజంగా వెళ్ళి దేవుని గనపరచాలని మరి అక్కడ ఎక్కడైనా చర్చిలు ఉంటే వెళ్ళి మరి చేసి ఉండేదట. అలా దేవుడు మరి వాళ్ళ ఇంట్లో పెద్ద సమస్యగా ఏర్పడితే వాళ్ళ ఇంట్లో ద్వారా వాళ్ళ నాన్న ఇది మనకి సిక్కు మతస్థులము మనం ఇది చేయకూడదు,
మరి చేసే వ్యక్తి అయితే మా ఇంట్లో ఉండకూడదు అంటే బయటికి వెళ్ళగొట్టారు. వెళ్తే ఆ రాత్రి నుండి అని మరి చూడు ఎక్కడ సిక్కు మత దేశము, పంజాబ్ దేశము, ఎక్కడ హైదరాబాద్. దేవుడు భగత్ సింగ్ గారికి ఆయన దైవ దర్శనం ద్వారా హైదరాబాద్కి నడిపింపబడ్డాడు. చక్కటి దైవజనుడు, దేవుని చేత నడిపించిన వ్యక్తి, హైదరాబాదు ప్రాంతానికి నడిపించిన వ్యక్తి. హైదరాబాద్లో ఎవరైనా ఆయనకు తెలుసా? తెలియదు. రైలు ఎక్కాడు, ట్రైన్ ఎక్కాడు. అప్పుడు ట్రైన్లు, మరి విమానాలు కూడా నడిచాయి. కరెక్ట్. పంజాబ్ దేశం నుండి హైదరాబాద్ ప్రాంతానికి భగత్ సింగ్ గారు వచ్చారు. ఆయన కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం, ట్రైన్లలో రైల్వే స్టేషన్లోనే పడుకునేదట, సువార్తలు చెప్పేదట, వాక్యం బోధించేదట. ఆయన దేవుని స్వరం విని నడిచిన వ్యక్తి. ఆయన దేవుని స్వరము, దేవుని మాట విన్న వ్యక్తి అట. అందుకోసమే నువ్వు నీ అక్కరల కోసం ఎవరిని అడగకూడదు, కానీ నన్ను అడుగు, నేను ఇస్తాను. నువ్వు ప్రార్థన చేసి నన్ను అడుగు, నేను ఇస్తాను. అదే దర్శనంతో ఆయన హైదరాబాదులో సంఘాన్ని స్థాపించాడు. గొప్ప ఆయన సంఘము ప్రపంచానికి చాటి చెప్పిన దైవజనుడిగా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభా దీనికి ఇది కావాలి, ప్రభా దానికి అది కావాలని ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా దేవుడు మనుషులలో కార్యం జరిగించి ఆయన ప్రతిదీ తన అక్కర్లు తీర్చుకునేవాడుగా ఉన్నాడు. గొప్ప దైవజనుడిగా పేరు పొందిన వ్యక్తి. నేను హెబ్రోన్కి వెళ్ళినప్పుడు 1998, 1999 అట్లా ఫస్ట్ హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్కి వెళ్ళినప్పుడు దైవజనుడు గదిలో ఆయన కోమలా వెళ్ళిపోయాడు. ఆయనకు భోజనం కూడా ఇచ్చేది అది కాదు, ఏమైనా పండ్ల రసాలు లోపల పంపిస్తే అది బ్లడ్ డైజెషన్ చేసి అట్లా తను ఉండేది. తన మోషన్కి వెళ్ళిన దైవజనునికి అట్లా పరిచర్య చేసింది. ఆయన చనిపోయిన తెలిసిపోయిన 2003లో 5వ సంవత్సరం ఉన్నది. ఆయన చనిపోయినప్పుడు గొప్ప 2003 అనుకుంటా నాకు తెలిసి. ఆయన చనిపోయినప్పుడట ఆకాశమందు ఒక సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు ఏర్పడిందట. మరి ఆయన చనిపోయినప్పుడు సమాధులతోటికి వెళ్ళడానికి పావురం ఆయన వెంట నడిపించినట. గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు. ఇంద్రధనస్సు ఎప్పుడు వస్తుంది? ఇంద్రధనస్సు సామాన్యంగా వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది, కానీ ఆయనకి ఇంద్రధనస్సు ఏర్పడింది. ఎంత ఆకాశం 2 వింతలు దేవుడు చూపించుకొచ్చాడు. దైవజనుడిగా ఆయన పేరు పొందాడు. నాటి నుండి నేటి వరకు ఆయన స్థాపించిన సంఘం ఉన్నది. ఆయన సంఘం గొప్ప సంఘం. కొన్ని ప్రపంచానికే స్థాపించబడి కొన్ని వేల కోట్లు ఆయన ద్వారా ఉంచబడింది. ఇప్పుడు ఆయన ద్వారా తలపిది పొందిన సేవకులు మహిళలో కొంచెంబడిన ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేస్తూ ఉన్నారు? దైవజనుడిని నడిచిన బాటలో నడిస్తే సేవ ఫలిస్తుంది. కానీ మధ్య హెబ్రోన్ ద్వారా కొన్ని గొడవలు జరిగినాయి. ఎన్ని ఆస్తుల కోసము కొట్లాడు. హెబ్రోన్ మాది, హెర్మోన్ మాది. ఆయన స్థాపించబడిన సంఘాలను ఇల్లు వెళ్ళడానికి మరి ఆస్తుల కోసం కొట్లాడి గొడవలు జరిగినాయి. దేవుడు దైవజనుల ప్రార్థన విని అది అలా సాతాన్ని గద్దించాడు. ఎవరో స్థాపించింది నేను నాది అంటే మంచిది కాదు. ఇప్పుడు మన ఇంట్లో కట్టబడింది, ఇది నాన్నతో స్థాపించబడింది, నాన్న కష్టాలు. ఈ ఇంట్లో ఎవరు వచ్చి ఇది నా ఇల్లు అంటే ఎవరైనా ఊరుకుంటారా? అదే చేయకూడదు. మరి గొడవలు జరిగినాయి, ఇది కావాలి, అది మాది, ఇది కావాలి, అది మాదని. హెబ్రోన్ ద్వారా ఎన్నో గొడవలు జరిగినాయి. కొంతమంది
సంఘ పెద్దలుగా ఉన్నవారి ఉన్న వేల కోట్ల హెబ్రోన్ ఆఫరింగ్ చందాలు తిన్నారట. సేవకులకి అది ఆధిక్యత ఇవ్వబడింది. అది మరి కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యత ఉన్నది. దేవుని మందిరంలో పనిచేసే వారికి మరి అది ఆధిక్యత ఉంటుంది. మరి అంత తినాలనే ఆధిక్యత లేదు కదా. దేవుని కానికేషన్స్ అప్పుడు అట్లా దైవజనుల కానికేషన్ జరుగుతుంటే ఆయనకు వచ్చిన ధననిధిలో కానికేషన్కి ఇట్లా ఖర్చు చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు సంఘాలలో సేవకులకి ధననిధి ఆఫరింగ్ కాకుండా సేవకులకి జీతాలు లాగిచ్చి సంఘానికి వచ్చే ఆఫరింగ్ మందిరానికి మిగతాయి ఇలా ఖర్చు పెట్టడము ప్రారంభిస్తుంది. సేవకుల్ని జీతాలు బత్యాలుగా చేసుకోవాలి. సంఘ పెద్దల ఆధిక్యత అయిపోయింది. సంఘ పెద్దలకే నడిపించడం అయిపోయింది. అది కాదు పరిచర్య. సేవకులకు ఇచ్చిన ఆధిక్యత సేవకులకే ఉంటుంది. ఆ పని బాధ్యత దేవుడు వారికి అప్పచెప్పారు. మరి సంఘ పెద్దలకి ఎందుకు అట్లా ఇచ్చారు అంటే మనుషులు పెద్దరికం చేసుకున్నారు. సంఘము వాళ్ళు ఈ సంఘం మేమిస్తే సేవ నడుస్తుంది, మేమిస్తే వారు బ్రతుకుతున్నారు. ఒక జీతగానిలాగా సేవకుల్ని తయారు చేశారు. అది అలా చేయడము మంచి పద్ధతి కాదు. దేవుడు ఒక్కొక్క రోజుల్లో సేవకుడికి సంఘం చర్చి సేవకుడే చూసుకుంటాడని అప్పచెప్పాలి. అలా తయారైపోయింది కాబట్టి మనుషులలో భేదాలు ఏర్పడాయి. అందుకే హెబ్రోన్ చర్చిలో అన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయి. సర్లే ఆ విషయం దేవుడు ఎరుగు, వారు దేవుడిని చూసుకుంటారు. ఇంకా వేరే చర్చిలలో సేవకుడికే ఆధిక్యత ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంటారు, వేరే వాళ్ళ విమర్శించి ఉంటారు. ఈ చర్చి వాళ్ళే హెబ్రోన్ క్రమమే పద్ధతి మంచిది, వేరే వాళ్ళు మంచి పద్ధతి కాదని విమర్శిస్తూ ఉంటారు. కరెక్టే, దైవజనులాగా నడుస్తున్నారా ఇప్పుడు సేవకులు? నడవట్లేదు. ఒక జీతగానిలాగా సంఘ పెద్దలు ఇచ్చే జీతం ద్వారానే సేవకులు వెళ్తున్నారు. కానీ ఇంకా సేవకులు కొత్త ఆత్మల రక్షింపబడిన విధంగా ఏదైనా జరుగుతుందా అంటే అలా జరగట్లేదు. సేవకులు సంఘ పెద్దల గొడవలు ఇలాంటివి జరుగుతాయి. సర్లే, వారిని దేవుడికి అప్పచెప్తాం. దేవుడు వారిపై తీర్పు తీరుస్తూ ఉంటారు. మన జీవితంలో మనం ఏమై ఉన్నాం, దేవునికి మనం ఏమై ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు మనకు ఈ 4వ అధ్యాయంలో కయ్యనికి హేబేలుకి ఇచ్చిన దర్శనం దేవునికి ఇచ్చుట్లో మనం వెనుదీయకుండా ఉండాలి. మరి ప్రథమ ఫలము ఇస్తేనే ఆయన అంగీకరిస్తాడు. దేవునికి ప్రథమ ఫలం ఇవ్వకుండా మురిగిపోయి మరి పనికిరాని అలా ఇస్తే అంగీకరించండి. అందుకోసమే మన ఇంట్లో మన అమ్మ ఏం చేస్తూ ఉంటుంది, జీతం పడ్డప్పుడల్లా దేవునికి ఇచ్చి, నాన్నకంటే ఆయనకు జీతాలు 4 నెలలకు 5 నెలలకు ఆయనను అమ్మ మర్చిపోకుండా దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఆయనకిస్తే మనకు తక్కువ కాదని అమ్మ ఇస్తారు. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరానికి ఆఫరింగ్కి ఇవ్వకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవునికి ఇస్తే మనకు ఇస్తాడు, 2 అంతల ఆశీర్వాదం ఉంటుంది. మనం ఇవ్వకుండా ఉండకూడదు. ఇక్కడ మనం చూసామా చూడలేదా, హేబేలు అర్పణే అంగీకరించాలి, కయ్యని అర్పణ అంగీకరించలేము. దేవునికి మనకిస్తే దేవుడు మనకిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో దేవా నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచావు. నమ్మదైన దేవుడు, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు దేవా. హేబేలు అర్పణ అంగీకరించిన ప్రభా, కయ్యని అర్పణ అంగీకరించలేదు నాయన. అంగీకరించడానికి కారణాన్ని బట్టి తన తమ్ముడిని చంపాడు. ఆ చంపడం హేబేలు నుండి కయ్యని నుండి స్టార్ట్ అయింది ప్రభు. దయగలనైనా నీకు అర్పణలు ఇస్తే మాకు దీవెనలే ఉంటాయి. దయగలనైనా ఈనాడు సంఘాలలో విశ్వాసులలో ఎలా ఉన్నదో దేవా, అది నీవు ఎరిగిన దేవుడు ప్రభా.
ఒక సంఘము సేవకుడు చూసుకోవాలి కానీ విశ్వాసులు ఇచ్చే జీతగాల్లాగా సేవకు తయారయ్యారు యేసయ్య. నైనా హెబ్రోన్ ఫెలోషిప్ మరి జీతగాళ్ళు సంఘంలో జీతగాళ్ళలాగానే తయారయ్యారు కానీ ఒక దైవజనులుగా ఒక సేవకులుగా ఉండి సేవకుల్లాగా తర్ఫీదులాగా మరి నడుస్తలేదు తండ్రి. జ్ఞాపకం చేసి హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య కోసం ప్రార్థిస్తాను. విశ్వాసాలను సంఘాలను జ్ఞాపకం చేసుకో దేవా. ప్రార్థిస్తున్నాను, మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నైనా. మరి నీకు ఇచ్చే అర్పణలు మేము ఇచ్చుటకు మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచాలి. నీకు ఇస్తే మాకేది తక్కువ కాదు ప్రభా. దేవా నీకు వందనాలు. మమ్మల్ని దీవించాలి, ఆశ్రయించాలి, మా అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నానా జీతాలు పడుటకు కృపద రైతు బంధు విషయంలో సహాయపడండి. దయగలనైనా మరి నా విషయంలో గృహానికి సిద్ధపడుతుండగా దీవించండి. తమని విషయంలో సహాయపడండి దేవా. జాబులు మాకు అనుగ్రహించబడుటకు మార్గం సరళపరచండి. సమకూర్చండి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. లైఫ్ పార్ట్నర్ విషయంలో నీ చిత్తమే మా ఇలా జరిగించండి ప్రభా. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. మరి లోన్కి అప్లై చేయాలనుకున్నాను ప్రభా, విషయంలో నాకు సహాయపడండి. PMW వారు నాయన వేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోన్నది ప్రభా. ఒకసారి కాల్ చేయట్లో నాకు సహాయపడండి. అది నీ చిత్తానుసారంగా అంటే మార్గం సరళపరచండి. ఆయన అకౌంట్ విషయంలో ప్రభా మరి ఏదైనా స్కామ్ లాగా లేకుంటే నా ప్రభా అకౌంట్లో మనీ వేసుకుంటకు నాకు సహాయపడండి దేవా. ఇలా నా సమస్యలు సాల్వ్ చేసి నీ నామనికి మహిమ తెలుసుకో దేవా. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకోవాలి, మనీ సెండ్ చేయాలి ప్రభా. నీ అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. అక్కర్లు తీర్చే దేవా. నీకు అసాధ్యమైనది ఏది ఉంది దేవా. సమస్తం సాధ్యంగా దేవా. సమకూర్చండి, సహాయపడండి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ నీ మందిరానికి వెళ్ళాలి, మాకు సహాయపడండి ప్రభా. ఇలా మమ్మల్ని కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ మా సమయం దీవించి ఆశ్రయించాలి. సులువుగా చిక్కబట్టే శోధ నుండి కీడపాయ నుండి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడు. నరక సంబంధులు నా అమ్మ వాళ్ళ అక్కజనులకి అన్నదమ్ములకి రక్షణ దయచేయి, నమ్ముకునే భాగ్యాన్ని దయచేసేయ నా దేవా. నా నాన్న వాళ్ళ రక్త సంబంధులు ప్రభా, అక్కజనులకి దేవ తాత వాళ్ళ రక్త సంబంధాన్ని వీరందరినీ సంపూర్ణంగా రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తాను. నా ఫ్రెండ్స్ని కూడా రక్షించండి, కాపాడండి యేసయ్యా. నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించండి, కాపాడండి యేసయ్యా నీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తాను. యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరినీ రక్షించమని కోరుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్య నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.